మీకు సినిమా నచ్చలేదంటే ఓకే, కానీ సినిమా మీద రెస్పెక్ట్ లేకుండా మేము ఏదైతే ట్విస్ట్ కోసం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఆ ట్విస్ట్ బాగుంటుందని మేము రాసాము, మీ రైటింగ్లోనే ఇది ఒక బొక్కలో ట్విస్ట్ అన్నట్టు ఆ రకంగా రాశారు. మీకు సినిమా నచ్చలేదు ఫైన్, సినిమా బాగాలేదు ఫైన్, కానీ సినిమా మీద రెస్పెక్ట్ అంత ఇర్రెస్పాన్సిబుల్గా సినిమాలో ఏ కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తం మీరు రాయాల్సిన అవసరం ఏముందండి. ఇందాక భార్గవ్ చెప్పాడు సినిమాని జడ్జ్ చేయడానికి చూడొద్దు అని. ఇప్పుడు ఎలా అంటే జడ్జిలు కూడా ఎవరికైనా ఒక మరణశిక్ష చేస్తే వాళ్ళు ఆ రాసిన పెన్ను అది ఇరిచేస్తారంట. మీరు కూడా ఇలాగ రివ్యూ రాసినప్పుడు మీరు రాసిన పెన్ను ఇరిచేయండి. ఎందుకంటే మీ రివ్యూతోని డైరెక్టర్ చచ్చిపోతాడు, ప్రొడ్యూసర్ చచ్చిపోతాడు, ఇంతమంది కొత్త మన ఆర్టిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ చచ్చిపోతారు. మీరు రాసేది జస్ట్ రివ్యూ అని మీరు అనుకుంటున్నారు, కానీ అదొక మరణశాసనం మాకు. ఇప్పుడు సినిమా చూడని వాళ్ళు ఎవరైనా సినిమా చూడాలనుకుంటే రివ్యూస్ కాకుండా ఆల్రెడీ సినిమా చూసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసి బ్యాన్మల సినిమా బాగుందని డైరెక్టర్ చెప్తున్నాడు, మనం చూడొచ్చు అని అడగండి. సినిమా చూసిన వాడు ఎవ్వడు చూడొద్దు అని చెప్తే మీరు సినిమా చూడకండి.